పేదలకు అందించే సాయం, అలాగే వరద సాయం, వీటిట్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆగ్రహాలు, ఆవేదనలు, ఆవేశాలు ఇవన్నీ ఒక పక్క నడుస్తున్న వేళ ఈ ఇష్యూ నుంచి చర్చ పక్కకు వెళ్ళాలి, డైవర్ట్ అవ్వాలి. అందులో ఒకటి ఇప్పుడు షర్మిల కాదంబరి జత్యానిని ఇష్యూ తీసుకుని వస్తే, పవన్ కళ్యాణ్ అసలు నీ హయాంలోతో పోల్చుకుంటే నువ్వు కూర్చుని మాట్లాడుతున్నావు, ఇప్పుడు మేము అద్భుతంగా చేశామంటూ అటువైపు నుంచి తీసుకుని వెళ్తే, భారతీయ జనతా పార్టీ కూడా అనవసరమైన వరద రాజకీయాలు చేస్తున్నావు అన్నటువంటి విమర్శలు చేస్తుంటే, అయితే అవన్నీ సమాధానాలు లేకపోతే విమర్శలు అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు కొత్త చర్చ మీడియాలో వచ్చేటందుకు ఉపయోగపడబోతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏదైతే బెయిల్ పిటిషన్ల రద్దు, వెంటనే పోలీసు అధికారులు పరుగులు పెడుతున్నారు. నందిగం సురేష్ కోసం ఇంటికి వెళ్ళారు, తను పరారయ్యాడు, ఇంట్లో లేడు. ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇవ్వని నేపథ్యంలో అప్పిరెడ్డి, జోగి రమేషు, దేవినేని అవినాషు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం ద్వారా టాపిక్ డిబేట్ అంతా ఆ వైపుకి తీసుకొచ్చి, ఎందుకంటే అప్పుడు జగన్ రోడ్ల మీదకే రావడం మానేసేసి ముందు వాళ్ళ గురించి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి, డిఫెన్స్లో పడేసేటటువంటి ఎత్తుగడ ఆరంభమైంది.